కోడళ్ళకి రావాలి. ఇప్పుడు కోడల బాధ్యత ఏంటి? అమ్మను నాన్నను ఎలా చూడాలి? అత్తగా మామగా కాదు. వీళ్ళే నీకు అమ్మ, వీళ్ళే నీకు నాన్న చూడాలి. కానీ వీళ్ళు మాటలు ఎక్కువ అవుతున్నాయని, సనుగుడు ఎక్కువ అవుతుందని వీళ్ళని పట్టించుకోక వంటగదిగే వీళ్ళని పరిమితం చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు హ్యాపీగా తినేస్తూ, వీళ్ళు హ్యాపీగా బట్టలు ఉతికేసుకుంటూ, వీళ్ళ బట్టలు వీళ్ళు ఉతుక్కుంటూ, కోడల సంగతి చెప్తున్నా, వీళ్ళ పని వీళ్ళు చేస్తూ, అత్తలకు వృద్ధాప్యం రాగానే, మామలకు వృద్ధాప్యం రాగానే వాళ్ళని ఇంట్లోనే పడేస్తూ ఒక చెత్త కుప్పలాగా చూసే కోడళ్ళు ఉన్నారు. అందరూ కాదు, కొందరు. ఇంటికి రాగానే కొడుకు వస్తాడు. కొడుకు వచ్చి మా అమ్మ అన్నం తినిందా, మా నాన్న అన్నం తిన్నాడా అని వెతుకుతూ ఉంటే ఎక్కడ? వాళ్ళ ఇంట్లోనే ఎక్కడో మూలలు ఉంటారు. ఏందమ్మాయి పట్టించుకోవా, వాళ్ళని చూసుకోవాలి కదా, నేను చెప్పాను కదా అంటే, ఏంది చెప్పేది? నువ్వు వెళ్ళిన దగ్గర నుండి మీ అమ్మ మాట్లాడే మాటలు వినలేక మాకు విసుకెక్కుతుంది. నేను చూడలేను, వాళ్ళ బట్టలు నేను ఉతకలేను. మంచం మీద వాళ్ళు టాయిలెట్ పోస్తున్నారు, మంచం మీద వాళ్ళు బాత్రూమ్ చేస్తున్నారు, పోనీ వాళ్ళకి ఏదైనా అన్నం పెట్టాలంటే వాంతు కొక్కుతున్నారు, నాకు ఎక్కసం వేస్తుంది. వాళ్ళని తీసుకుని వెళ్ళి ఎక్కడో రోడ్డు మీద పడేసి రాదా అంటున్నారు కోడళ్ళు. అప్పుడు నిజమైన కొడుకు అన్నోడు ఏం చేయాలి? కొడుకుల్లారా మాట్లాడండి. ఏంటా? నిజమైన కొడుకులు అన్న వాళ్ళు ఏం చేయాలి? ఆ సమయంలో నీ భార్య ఆ మాట నీ తల్లిదండ్రుల గురించి విన్నప్పుడు వెంటనే 2 చెంపలు పగలగొట్టాలి. ఇవి కాదు, తల్లిని తండ్రిని తీసుకుని వెళ్ళి రోడ్డు మీద పడేసి దిక్కులోనాలుగా చేసి, లేకపోతే వృద్ధాశ్రమంలో పడేస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, అనాథాశ్రమంలో పడేస్తున్నటువంటి కుమారులు ఎంతో మంది ఉన్నారండి. ఒక నెల క్రితం నేను ఒక తమ్ముడు ఇద్దరం కలిసి, మనసు పెట్టండి అమ్మా, నేను ఒక తమ్ముడు ఇద్దరు కలిసి, ఆ తమ్ముడికి ఒక కుమారుడు ఉంటే, ఆ కుమారుడు పుట్టినరోజున ఆ తమ్ముడు నాకేం చెప్పాడంటే, అన్న పేదవాళ్ళు ఎవరైనా, అడుక్కునే వాళ్ళు, అనాథులు ఎవరైనా ఉంటే వాళ్ళకు మనము పులిహార అన్నం పెట్టి ప్యాకింగ్ చేసి ఇద్దామని నేను అనుకున్నానన్న అనగానే చాలా సంతోషం వేసింది నాకు. వెంటనే వెళ్ళామండి. వెంటనే వెళ్ళి వినండి, చీరాల రైల్వే స్టేషన్ అంతా తిరిగాము, వేటపాలెం హాస్పిటల్ రోడ్ అంతా తిరిగాము. రైల్వే స్టేషన్ దగ్గరికి రాగానే ఆ ముసలోళ్ళు వచ్చారు, వాళ్ళకి ప్యాకెట్స్ ఇచ్చాము. ఆ తర్వాత వేటపాలెం హాస్పిటల్ రోడ్లో మేము వెళ్తా ఉంటే ఒక తల్లి, ముసలామె, పెద్ద ముసలామె ఏం కాదు, ఆమె తల వెంట్రుకలు నరిసిపోయి ఉన్నాయి, బట్టలు సరిగా లేవు, ఒక చేత్తో బ్యాగ్ పట్టుకొని మరొక చేత్తో బాటిల్ పట్టుకొని ఆమె పిచ్చిగా మాట్లాడుకుంటూ రోడ్డు మీద వెళ్తుంది. వెంటనే తమ్ముడితో చెప్పాను, ఈ తల్లి దగ్గరికి వెళ్ళి ఆపి ఈమెకు ప్యాకెట్ ఇచ్చేద్దామని చెప్పాను. వెంటనే బండి ఆపి ఆమె చేతిలో, అమ్మ ఇదిగో అమ్మ, ఆకలితో ఉన్నట్టున్నావు, తీసుకో అమ్మ అంటే ప్యాకెట్ తీసుకొని అంటుంది ఆమె. ఈ ప్యాకెట్ నాకెందుకు ఇస్తున్నావు? నేనేమైనా అనాథనా? నేనేమైనా అడుక్కునేదాన్నా? నీకంటికి నేను ఎలా కనపడుతున్నాను అంది. అది కాదమ్మా, మీరు రోడ్డు మీద ఉన్నారు, మీరు తిరుగుతున్నారు, అందుకని మీకు ఇస్తున్నావమ్మా అంటే, లేదో నాకు 3 కొడుకులు, నాకు 3 కూతుర్లు, నా కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు చాలా మంది ఉన్నారు, నా కుటుంబమే దాదాపు 40 మంది ఉన్నారు. మరి ఏందమ్మా ఎలా తిరుగుతున్నావు అని మేము రోడ్డు మీద ఆమెను తీసుకుని ఒక చెట్టు కింద కూర్చోబెట్టి అంటుంటే ఆమె అంటుంది, అయ్యా మా ఆయన, అదే మీ నాన్నగారు, ఆయన 4 సంవత్సరాల క్రితం కరోనా టైంలో, 6 సంవత్సరాల క్రితం కదా, కరోనా టైంలో కరోనా వచ్చి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోక ముందు వరకు మా ఆయన నన్ను బాగా చూసుకున్నాడు. 3 కొడుకులు, 3 కోడళ్ళు, వాళ్ళకి మనవళ్ళు, మనవరాళ్ళు, బిడ్డలు పుట్టారు, మమ్మల్ని ఎంతగానో బాగా చూసుకుంటున్నారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత నాకు అస్సలు చరిత్ర కనపడిందయ్యా. నా కొడుకులు నన్ను పట్టించుకోవట్లా, నా కోడలు నన్ను పట్టించుకోవట్లా, నన్ను తీసుకుని వెళ్ళి ఇదిగో ఆ రోడ్డు మీద పడేశారు. బాపట్ల ప్రాంతంలో నుండి నేను అలాగే దిక్కులేని వ్యక్తిలాగా రోడ్డు మీదే నేను అడుక్కుంటూ నేను తిరుగుతా ఉన్నాను. దాదాపు 4 సంవత్సరాల నుండి ఆమె రోడ్ల మీద తిరుగుతుందంటండి. ఎక్కడన్నా ఫంక్షన్లు జరిగితే ఫంక్షన్లకు వెళ్ళి బిర్యానీ ప్యాకెట్లు తినేదంట. ఎక్కడన్నా హోటల్స్కి వెళ్తే హోటల్ బయట ఉండి అక్కడ ఎవరైనా హోటల్కి వెళ్ళే వాళ్ళు హోటల్లో భోజనం చేసి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళని అడిగేదంట. చూసారా ఎంత భయంకరం? ప్రియ యవనస్తురాలా, ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నీకు జన్మనిచ్చిన తల్లి, 9 మాసాలు నిన్ను మోసిన తల్లి, నిన్ను కని పెంచి నీకు భవిష్యత్తునివ్వటానికి ఎన్నో రాత్రులు ప్రయాసపడిన నీ తండ్రి
నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి నీకన్నా కూడా కళ